మేడిగడ్డ ప్రాజెక్టు అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని, ఎవరిని వదలబోమని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులు పెడతామని తేల్చి చెప్పారు. అండ్ ఏ స్థాయిలో కరప్షన్ జరిగిందంటే ఆలోచన చేయండి. ఒకటే ఉదాహరణ ఇస్తున్నావు. దిస్ మేడిగడ్డ బ్యారేజ్ టెండర్ వాస్ గివెన్ ఎట్ 1800 crores. ఎవరు బాధ్యులు? ఇది 4600 కోట్లు ప్రజాధనం. ముందు escalation of costs and then the Medigada barrage collapses. And this is just not this. నేను ఇప్పుడు 2 months అయింది ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి. ఏ వర్క్ చూసినా 100 రూపాయలు టెండర్ పిలుస్తారు, ఆ తర్వాత దాన్ని 500 రూపాయలు చేస్తారు. ఇది ఒక భారీ కుంభకోణం. తప్పనిసరిగా క్యాబినెట్లో చర్చించి ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను.